ఏం చేసిందంటే ఒక ఊళ్ళ నుంచి నడుచుకుంటూ పోతున్నా ఒక వస్తాడు ఇట్లాంటి మాటలు మాయమాటలు చెప్పి అందుకనే ఈ పీకుల పోటీ ఎట్లా చేస్తుడు ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేసిండు అంతేకాదు ఈ దేశంలో మోడీ కార్యక్రమం తీసుకున్నాము. దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాస్వామ్య విధానంలో ఇండియా బ్లాక్ కమిటీలో భాగంగా మనం మంచి మెజార్టీతో 6,000 పైసలకు మెజార్టీతో ఆనాడు ఎమ్మెల్యే గెలవడం, ఎమ్మెల్యే గెలిచేటప్పటికే రిజల్ట్ వచ్చేటప్పటికే అంతే పాటే మారుతున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనకి ఏమేమి ఇష్టమైనారు, ఎన్ని మోసాలు చేసిండు, ఏం చేసిందో ఒక్కటే ముక్కలు చెప్తాం. కూటమిలో భాగంగా సిపిఎం పార్టీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న వారి శ్రేణులందరితో సమావేశమై ఆ సమావేశం వద్దని అన్న వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నతో పాటు ఈ గెలుపు కొరకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆ మీటింగ్లో మేము కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి అందులో భాగస్వాములు అవ్వటానికి చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు, అభివందనాలు. దాంతోపాటు అనేక మంది కామ్రేడ్స్ ఇంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, బాధ్యులు, ఆ నియోజకవర్గంలో ఉన్న బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్ని, నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆఖరిగా మీకు 2 మాటల్లో అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతోటి ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతోటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది. అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు. రేపు రాబోయే రోజుల్లో మోడీకి కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం. అందుకు అనుగుణంగా మేమందరం కలిసి ఐక్యంగా ఈ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో సీట్లని గెలుచుకోవాలి రాష్ట్రం అంతటా, దేశం అంతటా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను, అబద్ధాలకు సంకేతం. మీరు నిన్ననే మిర్యాలగూడలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు 9 పంటలకు 18 పంటలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పినటువంటి పూర్తి అబద్ధం. కేవలం 12 పంటలు మాత్రమే పడినాయి, 6 పంటలకు నీళ్లు లేవు. ఈ సంవత్సరమే మీరు 23-24 టోటల్ ఇయర్ 2 కార్లు నీళ్లు లేనటువంటిది. ఇది పూర్తి వాస్తవం, సత్యము. అంటే అబద్ధాలు మాట్లాడటానికి ఇది సంకేతం అవునా కాదా అనేటువంటి విషయం. మిత్తితో సహా రుణమాఫీ చేస్తానని మిత్తి లేదు, అసలు లేదు, మాఫీ చేయనటువంటి అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్నది అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది అబద్ధమా కాదా? అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ఒక విషయాన్ని మీరు అట్లాగనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలని నింపలేదు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఉన్న 30 లక్షలు నింపినటువంటి విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని సంవత్సరాల్లో కేవలం 56 లక్షలు మాత్రమే అప్పు అయితే ఇవాళ 168 లక్షల కోట్ల అప్పు కేంద్రంలో అయింది. ఇవాళ మొత్తం
సుమారు 50 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే 14 నాటికి 69 70,000 కోట్లు మాత్రమే అప్పుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ 7 లక్షల కోట్లు 8 రెట్లు ఎక్కువైంది. ఏ ప్రభుత్వం సరి అయింది, ఏ పరిపాలన సరి అయింది అనేటువంటి ప్రజలు ఆలోచించవలసిందిగా, మీడియా మిత్రులు విశ్లేషించవలసిందిగా, మీరందరూ దీన్ని ప్రజల్లోకి అవగాహన చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కానీ, అన్యాయాన్ని అక్రమాలని నిరోధించడంలో కానీ, సమస్యలు పరిష్కరించడంలో కానీ చేసే మా కృషిని మీరు శ్లాఘించండి. అందులో మీరు కూడా భాగస్వాములు కమ్మనం అని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సెలవు.